అండి ఈరోజు చపాతీకి ఏ పిండిలు పెట్టనవసరం లేకుండా ముద్దగా ఉండే బంగాళదుంప కూర చూద్దాము. ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పావు స్పూను ఆవాలు, పావు స్పూను ధనియాలు వేసి కొంచెం కరివేపాకు, కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మరి కారం ఎక్కడ వాడమాట వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి కూడా వేయించుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు అంతేనండి. అలా వేసుకొని ఆ ఉల్లిపాయలన్నీ చక్కగా సాఫ్ట్గా వేగిపోయిన తర్వాత 2 టమాటాలు కూడా వేసుకొని వేయించుకొని మూత పెట్టుకొని వేయించుకుందామండి. ఈలోగా మనం 4 మీడియం సైజు బంగాళదుంపలు ఉడికించి తొక్క తీసుకొని స్మాష్ చేసుకున్నాం. మరీ మెత్త పిండిలాగా చేసేయకండి, ఇలా కొంచెం ముక్క పిండిలాగా చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు ఈ టమాటాలు అన్నీ వేగిన తర్వాత మనకి కొంచెం వాటర్ పోసుకోండి. ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే ఎమ్మీగా ఉండే చపాతీ కర్రీ రెడీ అయిపోద్దండి. ఏ పిండి పెట్టనవసరం లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండి.